హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము బిగ్ బాస్ 9లో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు ఉండబోతున్నారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. జస్ట్ 5 to 7 minutes వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. బిగ్ బాస్ హౌస్లో టోటల్గా ప్రజెంట్ 8 కంటెస్టెంట్లు ఉన్నారు. ఆ 8 కంటెస్టెంట్లో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరెవరు వస్తారనేది నేను మీకు క్లియర్ కట్గా ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుంటా మనము వెళ్దాము. అలాగే బిగ్ బాస్ 9 విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతాడా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతాడా? సో ఎవరైతారనేది మీరు కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ అనాలసిస్ ప్రకారము మీ టాప్ 5 ఎవరనేది కూడా కింద కామెంట్ పెట్టి ఆ 5 నేమ్స్ రాయండి. దయచేసి ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని నా ఛానల్ని ఒక చిన్న లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టోటల్గా ఇప్పుడు 8 కంటెస్టెంట్లు ఉన్నారు. దివ్యానికిత ఈరోజు ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది సండే ఎపిసోడ్లో. సో దివ్యానికిత ఎలిమినేషన్ అయిన తర్వాత టోటల్గా 8 కంటెస్టెంట్లు ఉన్నారు. సుమన్ శెట్టి, సంజన, కళ్యాణ్ పడాల, రీతు చౌదరి, తనుజ, భరణి, ఇమాన్యుయల్, డెమాన్ పవన్. సో టోటల్గా 8 కంటెస్టెంట్లు ఉన్నారు కదా. ఈ 8 కంటెస్టెంట్లో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు ఉంటారంటే నాకు తెలిసినంత వరకు నా అనాలిసిస్ ప్రకారము 99% వాళ్ళే ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ మొత్తంలో ఉంది. ఫస్ట్ పొజిషన్ కళ్యాణ్ పడాల. ఎందుకు ఫస్ట్ పొజిషన్ కళ్యాణ్ పడాల బ్రో? తనుజ ఉంది కదా 11 వారాలు టాప్లో. అది కళ్యాణ్ పడాల ఎందుకు చెప్తున్నావు నువ్వు? కళ్యాణ్ పిఆరా అంటే కళ్యాణ్ పడాల పిఆరా, తనుజ పిఆరా, డెమాన్ పిఆరా, ఇమాన్యుయల్ పిఆరా ఇవన్నీ పక్కకు పెడితే మీరు గేమ్ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే 11 వారాలు తనుజనే టాప్లో ఉంది, నేను కూడా ఒప్పుకుంటా. కానీ 12వ వారం నుంచి వెళ్ళి కళ్యాణ్ పడాల గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అయింది. కళ్యాణ్ పడాల నేను హాస్టల్లో ఉన్నా అనే ఎపిసోడ్ ఉంది కదా, ఆ ఎపిసోడు, అలాగే కళ్యాణ్ పడాల వాళ్ళ మమ్మీ వచ్చిన ఎపిసోడు, అలాగే కళ్యాణ్ పడాల వాళ్ళ డాడీ వచ్చిన ఎపిసోడ్లో ఈ మొత్తము చాలా హైలైట్ అయ్యాయి, చాలా వైరల్ అయ్యాయి. కాబట్టి కళ్యాణ్ పడాల గ్రాఫ్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. న్యూట్రల్గా ఉన్నటువంటి ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తము కళ్యాణ్ పడాలకు బాగా కనెక్ట్ అయ్యాడు. ఎందుకంటే కళ్యాణ్ పడాల మన ఇంట్లో ఉన్నట్టు అబ్బాయిలాగా అనిపించడము ఫ్యామిలీ ఆడియన్స్కి మొత్తము చాలా బాగా నచ్చింది. అదేవిధంగా గత 15 రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ పడాలకు సంబంధించినటువంటి అన్ని పాజిటివ్ ఎపిసోడ్లే పడ్డాయి. కళ్యాణ్ పడాల మొన్న నామినేషన్లో అంత పెద్ద గొడవ జరిగినా కూడా కళ్యాణ్ పడాలకి ప్లస్ అయింది తప్ప ఎక్కడ మైనస్ కాలేదు. కళ్యాణ్ పడాలకు రోజుకి ఓటింగ్ పర్సెంట్ అనేది భారీగా పెరుగుతుంది. కళ్యాణ్ పడాల ఓటింగ్ 5%తో కొనసాగితే ఇప్పుడు 35 to 40% ఓటింగ్ అనేది సంపాదించుకోవడం జరిగింది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది, తనకంటూ ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ పేజెస్ ఏర్పడ్డాయి, తనకంటూ ప్రత్యేకంగా కంపల్సరీ ఓట్లు గుద్దే ఆడియన్స్ కూడా కళ్యాణ్ పడాల సంపాదించుకోగలిగాడు. అలాగే 12వ వారం నామినేషన్లో ఉన్నటువంటి కళ్యాణ్ పడాల తనుజ కన్నా ఆల్మోస్ట్ 3 to 4% ఓటింగ్ తోటి హాట్స్టార్లో కూడా టాప్ పొజిషన్లో ఉన్నాడు. అలాగే మిస్ కాల్స్లో కూడా టాప్ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి కళ్యాణ్ పడాల 100% విన్నర్ మెటీరియల్, టాప్ పొజిషన్ మెటీరియల్ కాబట్టి తనకు ఫస్ట్ పొజిషన్ ఇవ్వడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్ ఇవ్వడం కరెక్టా తప్ప అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా సెకండ్ పొజిషన్ ఎవరు ఉన్నారంటే తనుజ గారు గత 10 రోజుల నుంచి కాపాడుకున్నటువంటి సామ్రాజ్యాన్ని తన చేతులారా తనే కొలాప్స్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకు అంటే తనుజ గారు ప్రతిదానికి గొడవ పడడము, అలాగే హెల్ప్ చేసిన వాళ్ళని హెల్ప్ చేయాలని చెప్పడము, అలాగే నాకు బిగ్ బాస్ హౌస్లో ఎవరు సాయం లేరు సార్ అని చెప్పడము. ఎప్పుడైతే వాళ్ళ సిస్టర్ వచ్చిందో, వాళ్ళ సిస్టర్ రాకన్నా ముందు వరకు తనకు చాలా నెగిటివిటీ అనేది తనుజ గారికి ఉంది. బిగ్ బాస్ టీం ఎంత సపోర్ట్ చేసినా కూడా ప్రతి సండే ప్రతి సాటర్డే తనుజని బాగా మాట్లాడిపించి తనుజని ప్యాంపరింగ్ చేసి తనుజ చుట్టూ ఎపిసోడ్లు తిప్పినా కూడా తనుజకు భారీగా హైప్ అయితే ఏర్పడింది. 10 వారాల వరకు తనుజనే టాప్ పొజిషన్లో ఉంది. ఎప్పుడైతే తనుజ ఒక సాటర్డే ఎపిసోడ్లో సండే ఎపిసోడ్లో నాకు బిగ్ బాస్ హౌస్లో ఎవరు హెల్ప్ లేరు సార్ అని చెప్పిందో అప్పుడే తన పతనం అనేది స్టార్ట్ అయ్యి కూడా వచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో తనకు బర్నీ హెల్ప్ చేశాడు, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, అందరు, రీతు చౌదరి, వీళ్ళందరూ హెల్ప్ చేసిన వాళ్ళే. ఏదో ఒక టైంలో కంటెండర్ అయ్యే టైంలోనా, క్యాప్టెన్ టైంలోనా, లేకపోతే ఏదో ఒక టైంలో అందరు హెల్ప్ చేశారు. కానీ తను ఏమన్నా అంటే నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ లేరు సార్ అని చెప్పే వరకు ఆడియన్స్ కానీ
ఫ్యామిలీ ఆడియన్స్ కానీ వాళ్ళందరూ పరిశాన్ అయ్యారు, కన్ఫ్యూజ్ కూడా అయ్యారు. అదేంది ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, వీళ్ళందరికీ కళ్యాణ్ పడాల సపోర్ట్ ఉన్నాడు కదా, అలాగే బర్నీ సపోర్ట్ ఉంది కదా, రీతు సపోర్ట్ ఉంది కదా, ఇమాన్యుల్ సపోర్ట్ ఉంది కదా, అలా ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అప్పటి నుంచే రీతు చౌదరికి ఉన్నటువంటి ఫ్యాన్స్ రోజు రోజుకు తగ్గుకుంటా వస్తున్నారు. అందుకోసమే తనుజ ఓటింగ్ అనేది ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కు పాడడం జరిగింది. సో దానికి ముఖ్య కారణము తను ఫ్లిప్ అవ్వడము, మాట మార్చడము, అలాగే అవసరం ఉన్నప్పుడు వాడుకొని అవసరం తర్వాత తిట్టడము, అలాగే బ్యాక్ స్టాప్ చేయడము, ఇవన్నీ తనుజ చేయడం వల్ల తనుజ ఓటింగ్ అనేది రోజుకి డిక్రీజ్ అయ్యకట్టు వస్తుంది. అదేవిధంగా తనుజ చేసినటువంటి నెగిటివిటీలు బిగ్ బాస్ 10 వారాలు సరిగా చూపించకుండా లాస్ట్ 2-3 వారాల నుంచి కంటిన్యూగా తనకు సంబంధించిన నెగిటివిటీ అన్ని చూపించుకుంటూ వస్తుండు. ఆ నెగిటివిటీని చూపించడం వల్ల తనకు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అనేది రోజుకు తగ్గుతుంది. ఎందుకంటే తనుజ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే తన ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ 40-50% ఓటింగ్ తోటే బయట బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తను నామినేషన్లో ఉన్న ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే తన ఓటింగ్ ఎప్పుడు 40% పైన తప్ప ఇంతవరకు ఎప్పుడైతే డ్రాప్ కాలేదు. ఫస్ట్ టైం తన ఓటింగ్ డ్రాప్ అయింది ఎప్పుడంటే 12వ వారంలో డ్రాప్ అయింది. ఓన్లీ 29% మాత్రం ఉంది, అంటే 30% మాత్రం ఉంది. ఇదే విధంగా తన ఓటింగ్ అనేది పతనం అయితే 100% బిగ్ బాస్ టైటిల్కి తనుజ గారు దూరం అయినట్లే. నేను చెప్పిన అనాలిసిస్ మీకు కరెక్ట్ అనిపిస్తే కింద ఎస్ అని పెట్టండి. లేదు బ్రో నువ్వు తప్పు చెప్ప బ్రో అంటే కింద నో అని కింద తప్పు చెప్పాను మెసేజ్ పెట్టండి. తనుజ ఫ్యాన్స్ ఎవరైనా చూసినా కూడా నేను చెప్పిన అనాలిసిస్ మీకు ఎలా తప్పు అనిపిస్తే కింద కామెంట్ పెట్టండి. నేను ఏం తప్పు చేశాను ఇంకా కరెక్ట్ చేయడానికి ఆలోచిస్తా. నా అనాలిసిస్ ప్రకారము 12 వరకు గేమ్ చూసిన తర్వాత తనుజ టాప్ 2. సో టాప్ 3 ఎవరు ఉంటారు బ్రో అంటే తన చేతులారా తన గుంత దొవ్వుకున్నటువంటి ఇమాన్యుయల్. యాక్చువల్గా చెప్పాలంటే ఇమాన్యుయల్ ఆల్రౌండర్, తనుజ కళ్యాణ్ కన్నా తోపు. కానీ 10 వారాల్లో నామినేషన్లోకి రాకుండా తప్పించుకొని తిరిగి సేఫ్ గేమ్ ఆడి ఆడియన్స్ దృష్టిలో నెగిటివిటీ ఏర్పరచుకున్నటువంటి ఇమాన్యుయల్ 3rd పొజిషను. టీవీ సెలబ్రిటీసు, ఇండస్ట్రీ సెలబ్రిటీసు, మా టీవీకి సంబంధించిన సెలబ్రిటీస్ అందరూ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇన్స్టా స్టోరీ రూపంలో ప్లీజ్ ఓట్ ఫర్ ఇమాన్యుయల్ అని చెప్పి అంతమంది సపోర్ట్ చేసినా కూడా తన ఓటు బ్యాంక్ అనేది పెరగకపోవడానికి కారణము తన చేతులారా 10 వారాలు నామినేషన్ రాకుండా తప్పించుక తిరగడమే పెద్ద రీజన్. 100% చెప్తున్నా. ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్కి బయటకు వచ్చినా కూడా 100% ఫీల్ అవుతాడు, అరే నేను 10 వారాలు నామినేషన్ రాకుండా అనవసరం తప్పు చేశాను. లేకపోతే బిగ్ బాస్ టైటిల్ కొట్టే మొగాడు ఇమాన్యుయల్. 100% చెప్తున్నా. కళ్యాణ్ పడాల తనుజ కన్నా తోపు ఇమాన్యుయల్. కానీ తనుజ కళ్యాణ్ వాళ్ళు కంటిన్యూ నామినేషన్కి వచ్చి వాళ్ళు నామినేషన్ అంటే భయం అని లేదన్నట్టు డైరెక్ట్ చెప్పారు. కానీ ఇమాన్యుయల్ గజ నామినేషన్ గజ ఉనికిండు. సో అదే తన గుంత తను దొవ్వుకున్నాడు కాబట్టి ఇప్పుడు 3rd పొజిషన్లోకి పడిపోయాడు. అక్కడ క్లియర్ కట్గా మన అవినాష్ కూడా చెప్పడం జరిగింది, నీకెందుకు రా ఇమ్యూనిటీ నీకు వద్దురా అని చెప్పి. అయినా కూడా మనోడు సేఫ్ గేమే ఆడుతున్నాడు. ఇంకా సిల్లి రీజన్లు. అరే తనకు అర్థమవుతుంది తనుజ టాప్ పొజిషన్లో ఉంది, కళ్యాణ్ టాప్ పొజిషన్లో కొడుతూ వాళ్ళతో గొడవ పడాలి, వాళ్ళ తప్పులేమని చెప్పాలి. అప్పుడే కదా నీకు పెరుగుతుంది. ఇద్దరి మధ్యలో ఒక విన్నర్ మెటీరియల్తో గొడవ పడితే నీకు కూడా హైప్ వస్తుంది. బిందు మాధవి అదే స్ట్రాటజీ తోటే కొట్లాడి గెలిచింది. రాహుల్ సిప్పిగంజ్ కూడా గెలవడానికి అదే కారణము. వీళ్ళంతా ఇవే మెయిన్ కారణము. ఎందుకంటే టాప్లో ఉన్న కంటెస్టెంట్ కొట్లాడితే వీళ్ళ క్రేజ్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్. టాప్ 1 టాప్ 2లో ఉంటాడు. ఈ ఇమాన్యుయల్ అవన్నీ చేయట్లేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఇమాన్యుయల్ ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి 3rd పొజిషన్ ఉన్నాడు. 4th పొజిషన్ ఎవరు బ్రో అంటే ఒక లవ్ ట్రాక్ వల్ల ఏమంటారు అనొద్దులే కానీ తన చేతురాల తన గేమ్ పాడు చేసుకున్నటువంటి డిమాండ్ పవన్. యాక్చువల్గా చెప్పాలంటే డిమాండ్ పవన్ కూడా ఒక విన్నర్ మెటీరియల్. కానీ తనకు బుర్ర లేదు, కానీ కండబలం మాత్రం ఫుల్ ఉంది. అలా ఎందుకు అంటున్నావు బ్రో అంటే నేను చెప్పింది కరెక్టే. ఎందుకంటే నాగార్జున గారు కూడా నువ్వు ఎప్పుడు మాట్లాడతారా బాబు, నువ్వు మాట్లాడరా బాబు అన్నది. ఎందుకంటే డిమాండ్ నువ్వు కరెక్ట్ టైంలో డిసిషన్ తీసుకోవట్లేదు, నువ్వు కరెక్ట్ మాట్లాడట్లేదు, నువ్వు మాట మారుస్తున్నావు, మర్చిపోయినా అంటున్నావు, ఇవన్నీ నీకే నెగిటివ్ అని నాగార్జున సార్ కనీసం 10-20 సార్లు చెప్పింటాడు. మాట్లాడు డిమాండ్ అని చెప్పి. సో డిమాండ్ మాట్లాడే టైంలో మాట్లాడొద్దన్న టైంలో మాట్లాడతాడు. అనవసరమైనటువంటి నెగిటివిటీ అని తెప్పించుకుంటూ. మెయిన్ డిమాండ్ పనికి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే రీతు చౌదరితో లవ్ ట్రాక్ నడపడము పెద్ద డ్రాబ్యాక్. రీతు చౌదరి లేకుండా సింగిల్గా గేమ్ ఆడిన డిమాండ్ పవన్ బిగ్ బాస్ టైటిల్ డిమాండ్ కూడా కొట్టేవాడు. అంత మునగాడు, అంత ఆల్రౌండర్ కూడా. కానీ ఏం చేస్తాం,
లవ్ ట్రాక్ తీసుకొచ్చి ఇలాగలగా టాప్ 5కి అయితే వచ్చాడు. కానీ టైటిల్ కొట్టే మునగాడు డిమాండ్ పవన్. కానీ సేమ్ ఇమాన్యుయల్ లాగా లవ్ ట్రాక్ అని ఒకటి పట్టుకొని తన చేతులారా తన గుంత దూకొని టాప్ 4కు ఉండబోతున్నాడు డిమాండ్ పవన్. సో తర్వాత ఇంకెవరు బ్రో అంటే ఇక్కడ బిగ్ బాస్ ఇంకొక ముద్దు బిడ్డైనటువంటి రీతు చౌదరి ఉంది. అలాగే ఆడియన్స్ టాప్ 5కి పంపించినటువంటి సంజన గారు కూడా ఉన్నారు. సో ఇక్కడ చాలా అంటే చాలా టఫ్ ఫైట్ జరగబోతుంది. 100% టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఎందుకంటే టాప్ 5లో సంజన గారా లేకపోతే రీతు చౌదరి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు 100% అయితే టాప్ 5లో ఉంటారు. నాకు తెలిసినంత వరకు అయితే సంజన గారు టాప్ 5కి వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. లేదు అంటే బిగ్ బాస్ ఏదైనా మ్యాజిక్ చేస్తే 100% రీతు చౌదరి అయితే టాప్ 5లో ఉండబోతుంది. సో నేను చెప్పిన టాప్ 5 మీకు నచ్చకపోతే మీ టాప్ 5 ఎవరనేది కింద కామెంట్ పెట్టండి. నా టాప్ 5 మళ్ళీసారి చెప్తాను. కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ తనుజ, థర్డ్ పొజిషన్ ఇమాన్యుయల్, ఫోర్త్ పొజిషన్ డిమాండ్ పవన్, ఫిఫ్త్ పొజిషన్ రీతు చౌదరి ఆర్ సంజన గారు. బర్ని గారు హెల్మెట్ అయ్యి వెళ్ళిపోతాడు, సుమన్ శెట్టి హెల్మెట్ అయ్యి వెళ్ళిపోతాడు. ఇంకెవరు ఉన్నారప్ప? అంతే, వీళ్ళు 5 మెంబర్స్ సంజన, సుమన్ శెట్టి, బర్ని 8 మెంబర్స్ అయిపోయారు. సో ఓవరాల్గా వీళ్ళు ముగ్గురు అయితే హెల్మెట్ అయితే కంపల్సరీ అయితే వెళ్ళిపోతారు. ఇది నా టాప్ 5. మీ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు నిజంగా కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా అనేది ప్లీజ్ కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోలు నేను ఎప్పుడప్పుడు చేస్తుంటాను. ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని నేనే మీ జ్ఞానేశ్వర్. జై హింద్.